ప్రథమం శైలపుత్రీ చ ద్వితీయం బ్రహ్మచారిణి తృతీయం చంద్రగంటేతి కూష్మాంఢేతి చతుర్థకం. 4వ రోజు కూష్మాంఢ స్వరూపంలో అమ్మవారిని మనం ఆరాధన చేయడం జరుగుతోంది. ఈ కూష్మాండ స్వరూపంలో అమ్మవారిని ఆరాధన చేయడం ద్వారా భక్తులు అనేక ప్రయోజనాల్ని పొందవచ్చు. సహజంగా వైదిక విధానంలో కూష్మాండ హోమములు అని చెప్పేసి ఉంటాయి. అంటే ఎటువంటి దోషాలు జరిగినా ఆ దోషాలని తొలగించడానికి మనం ఈ హోమాల్ని చేస్తూ ఉంటాం. అదేవిధంగా ఈ అమ్మవారిని పూజించడం చేత కూడా మనం మన జీవితంలో కలిగిన దోషాలని తొలగించుకోవడం, అదేవిధంగా అమ్మవారి అనుగ్రహం చేత పవిత్రతను పొందడానికి ఈ యొక్క అమ్మవారి ఉపాసన మనకెంతో దోహదపడుతోంది అనేటువంటిది శాస్త్రంలో మనకు తెలియవచ్చేటువంటి విషయం. ఈ స్వరూపంలో అమ్మవారిని పూజించడం చేత భౌతికంగా ఒక వ్యక్తి మంత్రతంత్ర ప్రయోగాదుల నుంచి, అదేవిధంగా గ్రహ ఈతి బాధల నుంచి రక్షణ పొందవచ్చు అనేటువంటిది కూడా ఫలశ్రుతిగా చెప్పబడి ఉంది. ఈ స్వరూపంలో అమ్మవారిని పూజించడం చేత రక్షణను పరిపూర్ణంగా పొందవచ్చు. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.